ఈరోజు కథ గడుసువాడు. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో పుల్లయ్య అనేవాడు పుట్టేవాడు. పుల్లయ్య పెరటిదొడ్లో ఒక పెద్ద నుయ్యి ఉంది. ఆ నూతిని పుల్లయ్య తన పక్కింటి బాపనయ్యకు 200 రూపాయలకు అమ్మాడు. బాపనయ్య నూతిని కొన్నాడు అన్న మాటే గాని ఆ నూతి నీళ్లు తోడుకోవాల్సిన అవసరం ఆయనకు ఎప్పుడూ కలగలేదు. అలా కొన్నాళ్ళు గడిచాయి. బాపనయ్య ఇంట్లో ఏదో శుభకార్యం వచ్చింది. చుట్టపక్కలు చాలామంది వచ్చారు. వాళ్ళందరి స్నానాలకి తను పుల్లయ్య దొడ్లో కొన్న నుయ్యి చూపించాడు. వాళ్ళు స్నానాలు చేద్దామని పోతే పుల్లయ్య అడ్డం వచ్చి నూతిలో నీరు తోడుకోవటానికి వీల్లేదు అన్నాడు. బాపనయ్య తెల్లబోయాడు. అదేమిటయ్యా, నూతిని నేను కొనుక్కున్నాను కదా, నా నూతిలో నీరు తోడుకోవటానికి నీ ఇష్టం ఏమిటి అన్నాడు. నువ్వు నూతిని కొనుక్కున్న మాట నిజమే, కానీ నేను నీకు నూతిలో నీళ్ళు అమ్మలేదు, అందుచేత నీళ్లు తోడుకోవటానికి వీల్లేదు అన్నాడు పుల్లయ్య. అదేమిటయ్యా, నేను నూతిని కొనుక్కున్నది నీళ్ళ కోసం కాకపోతే మరి దేనికోసం అనుకున్నావు అన్నాడు బాపనయ్య. అదంతా నాకు తెలియదు, నువ్వు మాత్రం నీళ్లు తోడుకోవడానికి వీల్లేదు అని మొండిగా జవాబు చెప్పాడు పుల్లయ్య. వచ్చిన చుట్టాల ముందు ఇలా అవమానం జరిగేసరికి బాపనయ్య చాలా చిన్నపుచ్చుకున్నాడు. చుట్టాలు కూడా ఇదంతా చూసి ఆశ్చర్యపోయారు. మర్నాడు బాపనయ్య పుల్లయ్య మీద కోర్టులో దావా వేశాడు. కోర్టువారు వాళ్ళిద్దరిని పిలిపించి విచారించారు. అయ్యా, ఈ పుల్లయ్య తన పెరటిదొడ్లో ఉన్న నూతిని నాకు అమ్మాడు. నేను కొనుక్కున్నా. తర్వాత చాలా కాలం వరకు నాకు ఆ నీటితో అవసరం రాలేదు. మొన్న మా ఇంట్లో ఒక శుభకార్యం వచ్చి చుట్టపక్కలు స్నానాల కోసం నూతిలో నీళ్లు తోడుకోబోతే నీకు నుయ్యే అమ్మాను కానీ దానిలో నీళ్ళు అమ్మలేదు, అందుచేత నీళ్లు తోడుకోవడానికి వీల్లేదు అని ఈ పెద్ద మనిషి అడ్డొచ్చాడు. ఇదేమి న్యాయమో తమరు విచారించండి అని చెప్పాడు బాపనయ్య. తర్వాత పుల్లయ్యను విచారించారు. బాపనయ్య చెప్పిందంతా నిజమేనని పుల్లయ్య ఒప్పుకున్నాడు. అయితే నువ్వు బాపనయ్యకు నీ నూతిని అమ్మి ఎన్నాళ్ళయ్యింది అని అడిగాడు జడ్జి. సుమారు 6 నెలలు అయ్యింది అన్నాడు పుల్లయ్య. అలాగైతే ఈ 6 నెలల నుంచి నువ్వు బాపనయ్య నూతిలో నీ తాలూకా నీళ్లుంచినందుకు నెలకు 10 రూపాయల చొప్పున 6 నెలలకు 60 రూపాయలు బాపనయ్యకు అద్దె చెల్లించి నూతిలో ఉన్న నీళ్లు యావత్తు తోడించుకుని అతని నూతిని అతనికి ఖాళీ చేసి ఇవ్వు అని జడ్జి చెప్పారు. ఈ తీర్పు విని పుల్లయ్య తెల్లబోయాడు. తన గడుసుతనానికి తగినట్లుగానే బుద్ధి చెప్పారని గ్రహించి, బాబూ, నూతిలో నీరు కూడా నీవే. ఈ రోజు నుంచి నూతి విషయంలో నీ జోలికి రాను. కోర్టు వారు బాగా బుద్ధి చెప్పారు అని కోర్టు తీర్పు ప్రకారం బాపనయ్యకు 60 రూపాయలు సమర్పించుకున్నాడు.